వెల్కమ్ టు యూటీవీ. ముఖ్యమంత్రి పీఠానికి ఒక ఫార్ములా దొరికేసిందండి. ఈ ఫార్ములా ఫాలో అయిన వాళ్ళు అసలు దాదాపు ఫెయిల్ అవ్వటం లేదంట. మరి ఆ ఫార్ములా ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే జనాలు కూడా దానికి 100 మార్క్స్ వేస్తున్నారంట. ఆ ఫార్ములా గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో నాతో పాటు ప్రజెంట్ ఉన్నారు సుపరిచితులు యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ బైర్శెట్టి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సో ముఖ్యమంత్రి పీఠానికి దాదాపుగా కూడా ఇంకా ఫార్ములా పట్టేశారా నాయకులు? మీరే చెప్పాలి, పట్టేశారా అనేది మీరే చెప్పాలి. పట్టారా పట్టేశారా అనేసి. అంటే పాదయాత్ర ముఖ్యమంత్రి పీఠానికి ఒక రహదారి. ఓకే, రహదారా రహదారి అనే స్టేట్మెంట్ మీద మీరు జస్టిఫై చేస్తున్నారంటే రహదారిని మీరు కన్ఫై చేస్తున్నారా అంటున్నా. జనాలు కన్ఫైన్ చేశారంటారా? తెలుగు రాష్ట్రాల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ కానివ్వండి, ఎవరు పాదయాత్ర చేసినా కానీ వాళ్ళకి పీఠం కట్టారు. ఈవెన్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కూడా పీఠం కట్టారు. కానీ ఆడ వైఎస్ షర్మిలా గారు కూడా ప్రజాప్రస్థానం పేరుతో 3800 కిలోమీటర్లు ఒక రికార్డు సృష్టించారు. కానీ ఆమె పాదయాత్ర చేసేసరికి జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. అంతేనంటారా? ఒక మొత్తం మీద తీసుకుంటే మీరు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని అంటారు మీరు అని అంటున్నారు జనాలు. ఓకే, మీరేమంటున్నారు చెప్పండి. మీరు చెప్పాలి. ఒక యాంకర్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా మీరేమనుకుంటున్నారు చెప్పండి. నిజంగా దాన్ని నమ్ముతున్నారా? ఒక యాంకర్ గా నేనేంటంటే ఇప్పుడు నాగరాజ్ బైర్శెట్టి గారి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. ఆయన జనాల్లో ఉండి పీపుల్ పల్స్ పట్టుకుంటారు కాబట్టి ఆయన ఒపీనియన్ ఏంటి దీని మీద అన్నది. అంటే నా ఒపీనియన్ ఏం లేదండి. ఇప్పుడు మనం పాదయాత్ర అని అనుకుంటే ఆ పేరు గుర్తుకొచ్చిన అందరికీ గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు గుర్తుకొస్తున్నారు. అంటే పాదయాత్రలకు ఆద్యుడు ఎవరు అంటే ఆయన అంటారు. నాకున్న నాలెడ్జ్లో, నా జర్నలిజం నాలెడ్జ్లో నాకున్న నాలెడ్జ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టింది దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. మనం గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావముతో ఇక కాంగ్రెస్ పార్టీ కంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూకలు చెల్లాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చే నాయకుడు లేడు అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలను భుజానికి ఎత్తుకొని 2003లో ఆయన దాదాపు 11 జిల్లాలు 60 రోజుల పాటు పాదయాత్ర చేసి 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అదొక పెద్ద రికార్డ్ అంట. అప్పట్లో మండు టెండర్లు ఇవన్నీ కూడా లెక్క చేయకుండా మొత్తం చాలా అసలు ఆయన కాలుకు బొబ్బలు ఎక్కి ఆ వయసులో ఆయన అసలుకి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు, అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు. చేవెళ్ళలోనే ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు అంటే ఆయన సోదరి, చాలా అభిమానించే వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారికి చాలా అంటే చాలా ఇష్టమైన చెల్లి ఆమె సబితా ఇంద్రారెడ్డి. నాకు తెలిసి అప్పట్లో కొంతమంది అనుకుంటుంటారు, విన్నాను అనమాట. అంటే సబితా ఇంద్రారెడ్డి గారి హస్బెండ్ చనిపోయారు కదా, ఆ నేపథ్యంలో చేవెళ్ళ అంటే ఇంకా భర్త చనిపోయిన సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆమె ఉంటున్న నియోజకవర్గం నుంచి ఎందుకు, అది మంచిదా కాదా అనేది కూడా చాలా మంది అప్పుడు డిస్కస్ చేసుకున్నది విన్నాము. కానీ అదే విషయం సబితా గారు కూడా అన్నప్పుడు కూడా అలాంటిది ఏం లేదమ్మా, నాకు ఇదే శుభం, నీ దగ్గర నుంచే నేను స్టార్ట్ చేస్తానని పట్టుబట్టి మరి చేవెళ్ళ నుంచే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. దాదాపు 11 జిల్లాలలో 60 రోజుల పాటు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి కాళ్ళకి బొబ్బలు ఎక్కి సన్ స్ట్రోక్ తగిలి ఇక చాలు అంటే ఆయన సతీమణి విజయమ్మ గారు చాలా బాధపడుతూ ఎందుకు మనకన్నా కూడా లేదు, నేను ప్రజలకు మాట ఇచ్చాను, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి నేను ముందడుగు వేసి ఆయన పాదయాత్ర ఎక్కడ కూడా ఆపకుండా సుదీర్ఘంగా సాగి 1500 కిలోమీటర్లు. అదొక పెద్ద రికార్డ్ అనమాట. అంటే వెంటనే 2004లో అధికారంలోకి రావడము ఇవన్నీ కూడా జరిగాయంట. అంటే ఒక ప్రాంతము అభివృద్ధి చెందాలంటే, ఒక ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఏదైనా కాబట్టి 3 అంశాలు మనం బేస్ చేసుకుంటాం ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాలు. అదే పాదయాత్రలో రాజశేఖర్ రెడ్డి గారు చాలా అంశాలను చూశారు అప్పుడు. అయితే ముఖ్యంగా తను చూసింది ఏంది, విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 బాగుండాలి. అంటే ప్రజలు ఎవరైనా కూడా తమ ఆస్తులు అమ్ముకోవడం కానీ ఇంకోటి జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంటే పిల్లల చదువుల కోసము డబ్బులు లేకపోతే తమ ఆస్తులు, ఇల్లు, పొలాలు అమ్ముకొని పిల్లలు చదివించేది జరుగుతుందట. ఇంకోటి ఎక్కడ ఎక్కువగా ఆస్తులు తాకట్టు పెట్టడం, ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుందంటే ఆరోగ్యం, వైద్యం కోసము కార్పొరేట్ ఆసుపత్రులు ఇవన్నీ ఉన్నాయంట. ఈ వైద్యం కోసము ఖరీదు ఉంటుంది, డబ్బులు ఉండవు, ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాలి. ఇంకా వ్యవసాయం చాలా మనకు ఆధారమైన పంట. వీటన్నిటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు రాజశేఖర రెడ్డి గారు. అందుకే పాదయాత్రలో తను ఎన్నో అంశాలను గమనించిన తర్వాత పాదయాత్ర తర్వాత ఒక మేనిఫెస్టో తయారు చేశారు. అందులో భాగంగా వచ్చినది విద్య కోసము ఫీజు రియంబర్స్మెంట్,
ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవడం, సక్సెస్ స్కూల్స్ ప్రవేశపెట్టడం, సక్సెస్ స్కూల్స్ వచ్చి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ప్రవేశపెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారనమాట. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఫీజు రియంబర్స్మెంట్ అనేది. తర్వాత వైద్యం కోసం ఆరోగ్యశ్రీ దాదాపు 1000 రోగాలకు చికిత్సలు చేయడం, శస్త్రచికిత్సలు చేయడం కావచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు ప్రవేశం, పేదలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి ఒక ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడము. ఇంకా వ్యవసాయము, రైతులకు ఊతం ఇచ్చేందుకు, వ్యవసాయానికి ఊతం ఇచ్చేందుకు రైతుల కోసము రుణమాఫీ తీసుకొచ్చారు. అసలు అప్పట్లో యూపీఎస్ సర్కారు అది కుదరదు అంటే, సోనియా గాంధీ అది కుదరదు అన్నా కూడా లేదు నేను మాట ఇచ్చాను ప్రజలకి, నేను వెళ్తాను రుణమాఫీతో వెళ్తాను అనడము. మళ్ళీ ఉచిత విద్యుత్ పథకం కూడా రైతుల కోసం 7 గంటల పాటు ఉచిత విద్యుత్ అనేది నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడం కాబట్టి ఉచిత విద్యుత్ ఇవ్వడం. అప్పుడు విమర్శలు కూడా వచ్చాయన్నమాట. ఉచిత విద్యుత్ ఇస్తే అవి తీగలు గుడ్డలు ఆరేసుకోవడానికి తప్పితే దేనికి పనికి రావు అనే విధంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజశేఖర్ సీఎం అయినాక ఇచ్చిన మాట ప్రకారం ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీని అమలు చేయడంతో, రుణమాఫీ అమలు చేయడంతో పాటు ఆ తర్వాత ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడంతో ఇప్పుడు ఆరేయండి బట్టలు విద్యుత్ తీగలపైన అనేది కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినది. అలా ఆయన చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన ఇది చేస్తారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా 2012లో పాదయాత్ర ఆయన వస్తున్నాం మీకోసం పేరుతో ఆయన కూడా హిందూపురం నుంచి విశాఖ జిల్లా గాజువాక వరకు కూడా ఆయన కూడా అంత దాదాపు 2817 కిలోమీటర్ల మేర చంద్రబాబు గారు కూడా పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన కూడా చాలా అంశాలు ఆయన దృష్టికి వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉంటారు, ప్రజలతో మాట్లాడుతుంటారు, అక్కడక్కడ బహిరంగ సభలు పెడుతుంటారు, అక్కడ పొలాల్లోనో గుట్ల మీద ఇంట్లో మీద గ్రామాల్లో ఉండే ప్రజలంతా వస్తుంటారు, వాళ్ళ సమస్యలు ఏంటని ఏకరువు పెడుతుంటారు. వాటి ప్రకారం ఆయన మేనిఫెస్టో తయారు చేయడం, ఆయన కూడా తీసుకురావడంతో ప్రజలు ఆయన దగ్గరగా ఉన్నారు. నిత్యం దాదాపు ఎలక్షన్స్ వరకు కూడా ఆయన ప్రజల్లోనే ఉండడం వల్ల కూడా ప్రజలు ఆయన కూడా పట్టం కట్టారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఒక టెంపో మెయింటైన్ అవుతుందట. ప్రజల దృష్టి అంతా కూడా చంద్రబాబు గారు టీడీపీ ఉంటుంది. ఎందుకంటే పాదయాత్ర చేస్తుంటారు కాబట్టి అదంతా కూడా ఆయన ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఈయన మాకు పరిష్కారం చూపుతారు అని ఒక భరోసాతో ప్రజలు ఆ రోజు కూడా చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రల వల్ల 2004లో అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ప్రజలలో ఉండి ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి జనరంజకమైన పాలన అందించాడు కాబట్టి 2004లోను 2009లో కూడా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇక్కడ 2014 వచ్చేసి రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు గారు పాదయాత్ర చేయడము, ప్రజల్లో ఉండడము, దానికి తోడు ఒక సీనియర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ అనే ఒక పేరు ఉంది కదా, ఒక సీనియర్ అయిన ముఖ్యమంత్రి. అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వేవ్ ఉన్నప్పటికీ కూడా తండ్రిని కోల్పోయాడు, కాంగ్రెస్ పార్టీ అతన్ని దూరం పెట్టింది, ఇవన్నీ కూడా సొంతంగా పార్టీ పెట్టడం, సానుభూతి ఉన్నప్పటికీ కూడా కొత్త రాష్ట్రము అప్పుల కుప్పలు వచ్చాయి మనకు. ఇక్కడేమో మిగులు బడ్జెట్, మనకు లోటు బడ్జెట్, ఏపీకి లోటు బడ్జెట్ వచ్చింది. ఏపీకి లోటు బడ్జెట్ వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయగలుగుతారు, పెట్టుబడులు తీసుకురాగలుగుతారు, పరిశ్రమలు ఏర్పాటు చేయగలుగుతారు, ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా చంద్రబాబు గారికి పట్టం కట్టారు. అప్పుడు ఆయన చేశారు 2019 వరకు. ఆ తర్వాత ఏమైంది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఇవన్నీ జరిగింది. జైలు వెళ్తే అన్న వదిలిన బాణంగా షర్మిల గారు కూడా ఇడుపులపైన నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు ప్రజాప్రస్థానం పేరుతో అన్న వదిలిన బాణంగా ఆమెకు వచ్చి పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా పాదయాత్ర చేయడము అవన్నీ కూడా చకచగా జరిగిపోయి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అవమానం కారణంగా ఆయన వచ్చేసి నాకు చాలా అవమానం జరిగింది, ఈ అసెంబ్లీకి నేను రాను, ముఖ్యమంత్రి అయ్యాకే నేను మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను అనేసి ఆయన బయటికి వెళ్ళిపోయి పాదయాత్ర చేసేసి ప్రజల్లో ఉండేసి డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయినాకనే ప్రజల్లోకి వచ్చారంట. ఆ తర్వాత షర్మిల గారు అక్కడ 3000 కిలోమీటర్లు, ఇక్కడ 3500 కిలోమీటర్లు చేసిన పాదయాత్ర చేసినప్పటికీ రెండు రాష్ట్రాలలో కూడా అంటే అక్కడ అన్న కోసం చేసింది, ఇక్కడ తెలంగాణలో చేసినా కూడా అసలు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. లాస్ట్కి చేతులు ఎత్తేసారు ఆవిడ. దానికోసం చాలా పెద్ద విమర్శలు వచ్చాయి. ఇక లోకేష్ గారు కూడా మళ్ళీ 2023 అనుకుంటారు, లోకేష్ గారు 2023 జనవరి 20న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి కూడా మనకు విశాఖపట్నం జిల్లా అగనంపూడి వద్ద ఆయన పాదయాత్ర ముగిసింది. దాదాపు ఆయన కూడా 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర ఆయన కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో భాగంగా యువగలం పేరిట పాదయాత్ర చేశారు కదా, పాదయాత్రలో లోకేష్ గారు రాటుదేలారని చెప్పొచ్చు. ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చారో ఆయనకు వాక్చాతుర్యం పెరిగింది, సబ్జెక్ట్ పెరిగింది, సమాజం మీద అవగాహన ఉంది, పబ్లిక్ మీద అవగాహన పెరిగింది, అసలు ఏంటి అనేది తెలిసింది. అసలు లోకేష్ గారు ఒక పూర్తిగా మారిపోయారంట. అంటే
ఆయనలో కొత్త ఒరవడి అనేది కనిపించింది మనకు. అంటే యువగలం పాదయాత్ర తర్వాత మారిన లోకేష్ని మనం చూసాం. అంతకుముందు లోకేష్ గారి యొక్క మాట తీరుకి యువగలం పాదయాత్ర తర్వాత లోకేష్ గారిలో వచ్చిన పరిణితి ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత లోకేష్ గారు అక్కడి నుంచి రావడంతోనే కొత్త ఇప్పుడు 6 గ్యారెంటీలను తీసుకురావడము, అవి ఇవి ఏవైతే చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ప్రజల్లో ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఘోర అవమానం కావచ్చు, అసెంబ్లీలో ఆయన భార్యను తూలనాడడం, భువనేశ్వరిని తూలనాడము, ఆయన ఎన్నికలకు ముందు జైలుకు పంపించడము, స్కిల్ కేసులు జైలుకు పంపించడము, ఇంకా లోకేష్ గారు నిత్యం ప్రజల్లో ఉండడము, ఇంకా పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు, ఇవన్నీ కూడా పెట్టుకొని 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు ప్రజాప్రస్థానము దాదాపు 3612 కిలోమీటర్ల 175 నియోజకవర్గాలు కానీ 134 నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలను కవర్ చేసుకుని దాదాపు 2 కోట్ల మందిని ఆయన కలిశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. వేలు కాదు లక్షల్లో ఆయనకు వినతులు వచ్చాయన్నమాట. అన్ని స్వీకరించారు, అన్నీ చూశారు. ఆయన చూసిన తర్వాత ఆయన కూడా ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో నవరత్నాలు తీసుకొచ్చాడు. తల్లికి వందనం అంట, ఆర్బీకేలు అంట, ఇట్లాంటి రకరకాలుగా కొత్త మేనిఫెస్టో చేశాడు. ప్రజల్లోనే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయారు కొత్త రాష్ట్రంలోనే, ఒక విమర్శల పాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఇస్తాము, రాజన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి మన కోసం వచ్చాడు, కాంగ్రెస్ పార్టీని వీడి మన కోసం వచ్చాడు, మన ప్రజల బాగు కోసం వచ్చాడు ఉద్దేశం, ఒక్క అవకాశం ఇస్తామని ఒక అవకాశం ఇచ్చారు ఆయనకు. సరే ఓకే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3612 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, 134 ప్రాంతాలను కవర్ చేసి 2 కోట్ల మందికి పైగా ప్రజలను కలుసుకున్నారు. ఆయన నేరుగా కూడా ఎన్నో వినతులు కూడా స్వీకరించారు. ఆ మేరకు వచ్చారు. ఓకే, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 90% పనులు ఆయన చేయగలిగారు. ఇంకొక 10% అరాకొరగా మిగిలిపోయింది. ఓకేనా, అవి పిఆర్సీ కావచ్చు, మద్యపాన నియంత్రణ కావచ్చు, ఇవన్నీ నిషేధం కావచ్చు, ఇవన్నీ కూడా చేయకపోయినా ఒక 90% వరకు ఆయన చేయగలిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారమే విద్య, వైద్యం చెప్తున్నా కదా, ఏదైనా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మూడు విషయాల మీద చాలా బేరీజ్ వేసుకొని ఉంటాయన్నమాట. అవే విద్య, వైద్యం, వ్యవసాయం. అందుకోసం విద్యలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా, సిబిఎస్ఈని ప్రవేశపెట్టారు, ఇంగ్లీష్ మీడియం అని తీసుకురావడము, ఇంగ్లీష్ మీడియంతో పాటు సిబిఎస్ఈని, ఐసిఐసిఐ ప్లస్, ఇంకా ఏవో ట్యాబులు, ప్రతి స్కూల్లో కూడా ట్యాబులు, డిజిటల్ బోర్డ్స్, ఓకేనా, స్కూళ్ళను ఆధునీకరించడము, ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. కొత్త సంస్కరణలు తీసుకొచ్చి బాగానే చేశారు. ఇక వైద్యానికి సంబంధించి అప్పుడు 1000 చికిత్సల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వైద్యంలో దాదాపు 3500 వరకు పెంచారు. మినిమం 25 లక్షల రూపాయలు ఖరీదైన 25 లక్షల రూపాయలు పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఆరోగ్య ఆసరా పేరుతో పేదల ఆసుపత్రులు, ఆరోగ్య సంఘ ఆసుపత్రుల్లో జాయిన్ అయితే రోజుకు 225 రూపాయల ప్రకారం వాళ్ళకు కూడా ఖర్చులకు డబ్బులు చెల్లించడము, ఇవన్నీ చేశారట. ఇక రైతులకు సంబంధించి వ్యవసాయంకు ఊతం ఇచ్చేందుకు ఆయన కూడా ఆర్బీకేలను ప్రవేశపెట్టారు. గతంలో విత్తనాలు, ఖరీఫ్ రబీలలో విత్తనాలు పంపిణీ చేయాలి, సరఫరా చేయాలంటే రైతులు కొట్టుకుండేవారు, క్యూలు నిలబడి యుద్ధాలు జరిగేవారు విత్తనకాయల కోసము. కానీ అవన్నిటిని కూడా తొలగించి ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఆర్బీకేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా అందరికీ కూడా సరఫరా చేస్తూ వచ్చారనమాట. అది కూడా రైతులకు ఊతం ఇచ్చారు. అందులో రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు 7,500, కేంద్రము 6,000, మొత్తం 13,500 రూపాయలకు ప్రతి ఏటా వాళ్ళ అకౌంట్లలో జమ చేయడము, ఇలాంటివి చాలా 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 చేశారు. ఆయన ఏదైనా చేయలేని ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలి 2024 ఎన్నికల్లో. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆ రోజు ప్రజల్లో లేడు, క్యాడర్ని విస్మరించారు, అన్నీ చేశారు. ఓకే, ఏమి చేసినా కూడా అధికారంలోకి రాలేకపోతే 11 స్థానాలతో పరిమితం అయిపోయారు. ఇప్పుడు కేసులు చుట్టుముట్టేసాయి జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నీ ఇట్లా ఆయనకేం అర్థం కావడం లేదు పరిస్థితి. మళ్ళీ ప్రజల్లోకి రావాలంటే పాదయాత్ర చేపట్టాలి. పాదయాత్ర చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మళ్ళీ పాదయాత్ర చేస్తాననేది ఆయన ప్రకటించారు. ఇప్పుడు అదే చర్చ, జగన్ 2.0 మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ ప్రజల ముందుకు. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర. అంటే ఓకే, అదే పాదయాత్రలే సీఎం కుర్చీకి రహదారా, అధికారానికి రహదారా అని ఒకసారి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3612 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదండి ప్రజాప్రస్థానం పేరిట. ఆయనకు తెలియని అంశాలు ఏమిటి? అదే రాష్ట్రమే, అవే సమస్యలే, అవే ప్రజలే, వాళ్ళే ఉండేది ప్రజలు. అంటే మీరు చేసిన పాదయాత్ర, సుదీర్ఘంగా సాగిన 3612 కిలోమీటర్ల పాదయాత్రలో ఐ థింక్
జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3648 కిలోమీటర్లు 3648 కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఈ పాదయాత్రలు ఎంతో మంది లక్షల వినతులు వచ్చాయి మీకు. మీ వెంట వస్తున్న అప్పట్లో డాక్టర్ హరికృష్ణ గారు కావచ్చు, వ్యక్తిగత సహాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వినతులు స్వీకరించారు, జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లారు, వచ్చినటువంటి పరిష్కారాలు చూపించారు మీరు అనమాట. వినతులు తీసుకుంటూ తల మీద చేయి పెట్టి నేనున్నాను తల్లి మీకు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా పరిష్కరించడం, తల మీద చేయి పెట్టడం, నుదుటి మీద ముద్దులు పెట్టడము, ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట. అన్నీ చూశారు మీరు. ప్రతి సమస్యను రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీరు పరిశీలించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే రాష్ట్రంలో ఆయనకు తెలియని సమస్యలు ఏం లేవు, కొత్తగా వచ్చి పడిన సమస్యలు ఏం లేవు. ఉన్న సమస్యలే అటు ఇటుగా అవుతున్నాయి, కొత్తగా వచ్చిన సమస్యలు ఏమి. ఆయనే తెలుసుకోవాలి ఏ సమస్యలు ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత ఏం పరిష్కరించాము, ఇప్పుడేం లేవని. ప్రజలు వాళ్ళే ఉన్నారు, సమస్యలు అవే ఉన్నాయి, అదే రాష్ట్రమే. పథకాలు అటు ఇటుగా మారుతున్నాయి అంతవరకే. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాదయాత్ర చేయాలి? ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పాదయాత్ర చేసి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?